విద్యార్థులకి అందరికీ కూడా విద్యార్థినులకి అందరికీ నేను ఆశీర్వచనం చెప్తున్నాను. నేను మీకు మిమ్మల్ని గుర్తుపట్టలేనందుకు క్షమించవలసిన నా వయసును బట్టి గుర్తుపట్టలేకపోతానమ్మా. నేను అప్పటి నుంచి రిటైర్ అయినప్పటి నుంచి కూడా మార్చారు, మా స్వగ్రామం మార్చారు, నేను ఉండేది మార్చారులోనే ఉంటున్నాను. అంతకుముందు పర్లేదు అట్లేదు. నేను 10 సంవత్సరాలు సిద్ధాంత హై స్కూల్లో పనిచేశాను, 10 సంవత్సరాలు పెనుమంట్ర హై స్కూల్లో పనిచేశాను. తర్వాత పండితూరులో 7.5 సంవత్సరాలు లాస్ట్ ఇక్కడ పనిచేశానమ్మా. లాస్ట్లో పనిచేశాను. నాతోటి మా ఉపాధ్యాయులంతా కూడా నాకు సహకరించి మేము పనిచేసిన కాలంలో చాలా నాకు అనుకూలంగా మరి మంచి ఏదో భగవానుడిగా చెప్పారు, స్వర్ణయుగంలో వెళ్ళిపోయింది. చక్కగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసాం. మన అందరికీ కూడా ఆశీర్వచనాలు చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఆశీర్వచనాలు చెప్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి. చాలా సూపర్గా రేజ్ చేశారు. నేను రాలేనేమో అని చెప్పేసి భావించాను. అయినా కానీ చూసేట భగవంతుడు 84 సంవత్సరాలైనా కానీ మీరు వెళ్ళండి, భక్తి చేస్తారు. మీ దగ్గర చదువుకున్న పిల్లలు మీకు చేస్తున్నారు కనుక తప్పనిసరిగా వెళ్ళాలంటే ఎప్పటి నుంచో అనుకుని వెళ్ళగలనా లేదా అని చెప్పేసి ఆ ప్రకారంగా నెమ్మదిగా అలాగే మా అందరి సహకారంతో విశ్వేశ్వరరావు మేమంతా కూడా మామూలు మోటార్సైకిల్ మీద వచ్చే పరిస్థితి లేదు. ఎలాగలాగానే ఈ ట్యాక్సీ మీద దాని మీద వద్దామని చెప్పేసి అనుకున్నాను. అంచేత మీ అందరినీ చూడగలిగాను. అందరికీ కూడా మీ అందరికీ ఆశీర్వచనాలు చెప్తాను. చక్కగా మీరు భవిష్యత్తులో మరి బాగా ఉండాలి, ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని కోరుతూ మీకు మిమ్మల్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నానమ్మా. నేను మా స్వగ్రామం మార్చేరులోనే ఉంటున్నాను. నాకేమో 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. మా అబ్బాయి ఓఎన్జీసీలో పనిచేస్తాడు, రాజమండ్రి ఓఎన్జీసీలో ఎంప్లాయీ. వాడికి 2 అబ్బాయిలు. ఒకడేమో అమెరికాలో ఐఐటి అయిపోయాడు, ఒకడు. రెండోడు లండన్లో ఐఐటి అయిపోయాడు. వాళ్ళిద్దరు అక్కడ ఉద్యోగాలు చేస్తారు, అబ్బాయిలు అక్కడ. అలాగే మా పెద్ద అమ్మాయి గారు పిల్లలు అంతా అమెరికాలో మా పెద్ద అమ్మాయి వాళ్ళంతా ఐఐటి పిల్లలు కూడా ఐఐటి పిల్లలు, కోడళ్ళు అందరూ కూడా అక్కడ ఉద్యోగాలు చేస్తారు. అలాగే మా చిన్నమ్మాయి గారు రాజమండ్రిలో ఉంటారమ్మా. అప్పట్లో రాజమండ్రిలో మా చిన్నమ్మాయి గారికి 1 మేడ, మా అబ్బాయి గారికి 1 మేడ కట్టించాను నేను రాజమండ్రిలో. చిన్నమ్మాయి గారికి 2 అమ్మాయిలు, 1 అమ్మాయి గారికి 1 అమ్మాయి బెంగళూరులో జాబ్ చేస్తుంది. అదమ్మా. అలాగే మా అమ్మాయి హస్బెండ్ ఏమో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దాంతో క్వాలిటీ కంట్రోల్ సూపర్వైజర్ ఇంజనీరు, క్వాలిటీ కంట్రోల్. ఆ రాజమండ్రి చుట్టుపక్కలంతా ఆయనే చూసుకుంటారు. అదమ్మా. అందరూ క్రమంగా మా పిల్లలందరూ కూడా చక్కగా మంచి సెటిల్ అయిపోయినారండి. నేను మార్కెట్లోనే ఉంటూ కాలక్షేపం నేను మా ఆవిడ మార్కెట్లోనే ఉంటాం. వ్యవసాయాలన్నీ చూసుకుంటూ అన్నీ చేస్తూ కాలక్షేపం అక్కడే. ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తుంటాం అబ్బాయి అమ్మాయిల దగ్గరికి. మాకు ఓఎన్జీసీ వాళ్ళు హెల్త్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైనా వెళ్ళి హెల్త్ చెకప్లు, వ్యవహారం ఇదంతా కూడా అక్కడ రాజమండ్రిలో చూసుకుంటాం. రాజమండ్రిలో వెళ్ళినా కానీ వారం ఉండి వచ్చేసి మార్కెట్లో వ్యవసాయాలు, ఈ వ్యవహారాలు అన్నీ మార్కెట్లో చూసుకుంటామమ్మా.